ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మళ్ళీ అమ్మాయి గురే బలయ్యారన్నమాట. నాకు తెలుసు సూర్య ఒప్పుకోడని. సూర్య ఒప్పుకున్నా ఆ విజయాంబిక దీపక్లు సూర్యని ఒప్పుకోనివ్వరని. ఆ భగవంతుడు వీళ్ళిద్దరినీ ఒక్కటి చేసి మళ్ళీ వాళ్ళని దూరం చేశాడు. అనవసరంగా వీళ్ళని అక్కడికి తీసుకెళ్లావు రాజు. అమ్మగారు, పింకీ గోపీలను ఆ ఇంటికి తీసుకెళ్ళింది పెద్దయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని మాత్రమే కాదు, పింకీ గోపీలకు పెళ్ళైందన్న విషయం వాళ్ళకి తెలియడానికి. అలాగే చిన్నమ్మగారు చిన్నయ్య గారికి చూపించడానికి తీసుకెళ్లాను. మంచి పని చేశావు రాజు. పింకీ గోపిల పెళ్లినెలాగో వాళ్ళు చూడలేకపోయారు. కనీసం పెళ్ళైనట్టయినా చూసుకుంటారు కదా రాజు. కన్నవాళ్లు పైకి ఆశీర్వదించకపోయినా మనసులో అయినా ఆశీర్వదిస్తారు. అలానే ఆశీర్వదించుంటారు కూడా. పింకీ, మీ అమ్మా నాన్న పెదనాన్న మాట్లాడలేదని బాధపడుతున్నావా? బాధపడుతున్న మాట వాస్తవమే పెద్దమ్మా. కానీ ఎప్పుడో ఒకరోజు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. అర్థం చేసుకుంటారు పింకీ. మీరవన్నీ వదిలేయండి. ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. అనయ్య, మీరంతా ఏమనుకోనంటే నాదొక రిక్వెస్ట్ అనయ్య. ఏంటి గోపి? మా వల్ల ఇప్పటికే మీరు చాలా కష్టపడ్డారు, అవమానాలు పడ్డారు. ఇంకా మీ దగ్గరే ఉండి మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టాలని లేదన్నయ్య. ఏమంటున్నావు గోపి? మేమిద్దరం బయట ఎక్కడైనా ఫ్లాట్ తీసుకుని ఉందాం అనుకుంటున్నాం అన్నయ్య. గోపి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నా తమ్ముడివి, పింకీ నా బాధ్యత. మీకోసం నేను చేసింది రిస్క్ కాదు, త్యాగం కాదు, కష్టమూ కాదు. నా బాధ్యతని నేను నెరవేర్చుకున్నాను, అంతే. మీరిద్దరూ బయటుండి బ్రతికే శక్తి మీకుండొచ్చు, కానీ మీకేదైనా అయితే తట్టుకునే శక్తి మాకు లేదు. మీరు ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు. పరిస్థితులన్నీ చక్కబడే వరకు, పెద్దయ్య గారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే వరకు మీరిక్కడే ఉండండి. అవునరా అయ్యా, మీ అన్న చెప్పేది కూడా కుసంత ఆలోచించు. అవునరా నాయనా, ఇప్పుడు మీరందరికీ దూరంగా ఉండడం కన్నా అందరితో కలిసి ఉండడమే మంచిది. మీరింకేం ఆలోచించకండి. మీరిద్దరూ ఇక్కడే ఉంటున్నారు, అంతే. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. వరాలు, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.